గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఒక అపార్ట్మెంట్లో అక్క చెల్లెల మృతి ప్రస్తుతం స్థానికంగా కలకలం రేగుతుంది. దుర్వాసన రావడంతో అపార్ట్మెంట్ వాసులందరూ కూడా డైల్ 100కి కాల్ చేశారు. ఈ క్రమంలోనే అందరికీ తెలిసింది సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్క చెల్లెలు ఇద్దరికి కూడా పెళ్లి జరగలేదు, పూర్తిగా కూడా పాయిజన్ తీసుకున్నారు. పురుగుల మందు తాగి మరి బలవన్ మరణానికి పాల్పడ్డారని కూడా పూర్తిగా తెలుస్తుంది. పురుగుల మందు వాళ్ళే తాగారా లేదంటే ఎవరైనా బలవంతంగా తాగిపించారా అనే ఒక అనేక క్వశ్చన్స్ వస్తున్నాయి. మీనా వీణా వీళ్ళిద్దరు అక్క చెల్లెలు 4th ఫ్లోర్ 14Dలో అయితే నివసిస్తున్నారు. ఒకవైపు డోర్ ఓపెన్ చేసి చూడంగా కుళ్ళిపోయి ఉన్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం అక్కడనే స్థానికంగా ఉన్న వాళ్ళకి ఆ వాసన రావడం, ఆ తర్వాత ఇవంతా కూడా బయటికి రావడం అంతా కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు వాళ్ళ తండ్రి మాత్రం రిటైర్ పర్సన్ అని కూడా తెలుస్తుంది. వాళ్ళ కుటుంబంలో కూడా అందరూ 7 మెంబర్స్ డాటర్స్, ఆ తండ్రికి 7 మెంబర్స్ డాటర్స్, ఒక కొడుకు అని కూడా తెలుస్తుంది. కొడుకు మాత్రం దుబాయ్లో ఉంటాడు అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. గత 12 ఏళ్ల నుంచి ఇదే అపార్ట్మెంట్లో ఉంటారు. దుబాయ్కి సంబంధించిన ఎవరైతే వాళ్ళ తమ్ముడు ఉన్నాడో అతని ఇల్లే అని కూడా పూర్తిగా తెలుస్తుంది. అతని సొంతిల్లు ఇది. వాళ్ళిద్దరు అక్క చెల్లెలకి సకాలంగా పెళ్ళి కాకపోవడం, దాని తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేదు. అందుకే ఇద్దరు అక్క చెల్లెలు వాళ్ళే రేషన్ తెచ్చుకోవడము. 4వ అంతస్తులు 4th ఫ్లోర్లో వీణా వాణి అక్క చెల్లెలు ఇద్దరికి కూడా సుమారుగా వీణాకి 60 ఏళ్ళు, వానికి 70 ఏళ్ళు అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ముసలి వాళ్ళు అని కూడా మొత్తం మీద వృద్ధులు అని కూడా పూర్తిగా తెలుస్తుంది. మానసిక పరిస్థితి బాగాలేదు. ఒకవైపు అపార్ట్మెంట్లో ఉండే ఫ్యామిలీస్తో కూడా ఎప్పుడు గొడవ పడుతుండేవాళ్ళు. గతంలో చాలా మంచిగా ఉండేవాళ్ళు, కానీ సంవత్సరం నుంచి ఎప్పుడు గొడవలు జరుగుతుండే. ఎదురుంగి ఇంటి వాళ్ళు ఎవరైతే స్థానికంగా ఉండేవాళ్ళు కూడా వాళ్ళతో సరిగా ఉండకపోవడము, దుర్భాషలు ఆడడము, బూతులు తిట్టడము, అసభ్యంగా మాట్లాడడం ఇవన్నీ చేసేవాళ్ళు. సుమారుగా 7 కూడా అక్క చెల్లెలు వీళ్ళందరని కూడా తెలుస్తుంది. ఇద్దరు అక్క చెల్లెలు వాణి వీణా అందరు కూడా 4th ఫ్లోర్లో ఉంటారని కూడా పూర్తిగా తెలుస్తుంది. వాళ్ళ బ్రదర్ మాత్రం దుబాయ్లో ఉంటాడు. అతని ఇల్లే ఇది. దుబాయ్లో పనిచేస్తూ వీళ్ళకి డబ్బులు పంపిస్తుంటారు. వీళ్ళిద్దరు ఇక్కడనే ఉంటారు. గ్లాసరీస్ కొనుక్కోవడం కానీ, మెడికల్ షాప్కి వెళ్ళడం కానీ, హాస్పిటల్స్కి వెళ్ళడం అంతా కూడా వీణా వాణి ఇద్దరు అక్క చెల్లెలు వెళ్తుంటారని తెలుస్తుంది. స్థానికంగా ఎవరైతే ఫ్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో తమ్ముడు పేరు మీద ఈ ఇల్లు ఉంది కాబట్టి, సొంత ఇల్లు కాబట్టి ఎవరు కూడా తిట్టినా కొట్టినా ఒకవేళ దుర్భాషలు ఆడినప్పటికీ కూడా, చిన్న పిల్లల్ని కసిరించినప్పటికీ కూడా ఎవరు కూడా ఖాళీ చేయమనకపోతే, ఎందుకంటే సొంత ఇల్లు కాబట్టి ఎప్పుడు గొడవలు పడుతుండే. కానీ ఒకటే అపార్ట్మెంట్లో ఇద్దరు అక్క చెల్లెలు చనిపోవడం అనేది కలిసి వేసిందనే చెప్పొచ్చు. స్థానికంగా ఉన్న వాళ్ళకు కూడా కొంచెం భయప్రాంతులకు గురయ్యారని కూడా తెలుస్తుంది. అంటే ఇద్దరికి పెళ్ళిళ్ళు కాకపోవడం, దాని తర్వాత సంబంధాలు దొరకకపోవడము, మానసిక ఇబ్బందులు, ఒకవైపు వీళ్ళ ఎవరైతే అక్క టీచర్గా పనిచేస్తున్న అక్క సాధనకి కూడా 10 రోజుల క్రితం మాత్రమే ఫోన్ చేస్తారు. సాధన వీళ్ళదన్నీ కూడా చూసుకుంటూ ఉంటుందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. సాధనకు కూడా 10 రోజుల క్రితమే ఫోన్ చేశారు, మళ్ళీ ఫోన్ చేయలేదు. సాధన పెళ్లి చేసుకొని వాళ్ళ అత్తోరిల్లింటికి వెళ్ళిపోయింది. కేవలం ఆ 7 సిస్టర్స్లో వీళ్ళిద్దరికి మాత్రమే పెళ్లి జరగలేదు. ఈ క్రమంలోనే మానసిక పరిస్థితి బాగాలేక చనిపోయారా, ప్రధానంగా పాయిజన్ తీసుకున్నారా, లేకపోతే ఎవరైనా వీళ్ళకి పాయిజన్ ఇచ్చారన్న విధంగా కూడా కార్ఖానా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సుమారుగా అపార్ట్మెంట్లో ఒక 25 ఫ్యామిలీస్ వరకు ఉంటాయి. దాంట్లో ప్రధానంగా ఈ అక్క చెల్లెలు వాణి వీణా ఇద్దరు కూడా ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు, అందరినీ కసిరించేవాళ్ళు, చాలా దురుసుగా ప్రవర్తించేవాళ్ళు, దుర్భాషలు ఆడుతుండేవాళ్ళు. మేము వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతుండే వాళ్ళం కాదు అంటూ కూడా అపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. గత సంవత్సరం నుంచి కూడా ఎప్పుడు గొడవలే, తరచూ ఏదో ఒక మాటలు మాట్లాడడం, చిన్నపిల్లలు ఆడుకునే వాళ్ళని కూడా కసిరించడం ఇటువంటివి జరుగుతున్నాయి. గత 12 ఏళ్ల నుంచి వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, కానీ లాస్ట్ 1 ఇయర్ నుంచి చాలా ఇబ్బందులు పాలయ్యామంటూ కూడా పూర్తిగా చెప్తున్నారు. మరోవైపు కూడా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అదే కాకుండా ప్రధానంగా చూసుకుంటే కూడా సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే వాచ్మెన్ వాళ్ళు ఉన్నారు కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో వాళ్ళు చాలా మంచిగా ఉండేవాళ్ళు. ఏదైతే సంవత్సరం నుంచి కూడా బాగా హడావుడి చేయడం, గొడవలు పడడం, అదే కాకుండా బూతులు మాట్లాడడం, అసభ్యంగా కసిరించడం ఇటువంటివన్నీ కూడా చేస్తారు. మానసిక పరిస్థితి కూడా బాగాలేదని కూడా మేము ప్రధానంగా అనుకున్నాము. మరి ఎందుకు చనిపోయారు అనేది మనం ఇప్పటివరకు తెలియదు. ఎవరైనా చుట్టాలు రావాలంటే కూడా
కూడా వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు చాలా బాగానే ఉండేవాళ్ళు. హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేదంటే ప్రధానంగా ఎక్కడికన్నా బయటికి వెళ్ళి సరుకులు కొనాలన్నా కూడా వాళ్ళే కొనేవాళ్ళు. సాధనతోని వాళ్ళ సిస్టర్ ఎవరైతే సాధన ఉందో సాధనతోని బాగా మాట్లాడేవాళ్ళు. సాధన అప్పుడప్పుడు వచ్చేది. అదే కాకుండా దుబాయ్లో ఉన్న బ్రదర్ కూడా వీళ్ళకి డబ్బులు పంపించడాలు అనే అవసరాలంతా కూడా అతనే తీరుస్తూ ఉంటారు. మరి మానసిక పరిస్థితి బాగాలేక ఇంకా మాకు బ్రతకాలనే ఆశ లేక వీళ్ళు చనిపోయారా, బ్రతుకు మీద విరక్తి పుట్టి వీళ్ళు చనిపోయారా, లేదంటే ఎవరైనా పాయిజన్ కలిపి ఉంటారని అనేక కోణాల్లో కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కుటుంబ సభ్యులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఒంటరిగుండా మహిళలు ఇటువంటి ఎమోషన్స్కి గురి అవ్వడం, మానసిక పరిస్థితి కూడా వాళ్ళు జీర్ణించుకోలేరు. అంటే లైఫ్ ఇంతేనా అని కొంతమంది విరక్తి చెందే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. అదే కాకుండా మనం వాళ్ళని కాపాడుతూ కనిపెట్టుకుంటూ ఉండే బాధ్యత కుటుంబానికి కూడా ఉంది అని కూడా తెలియజేస్తూ కెమెరామెన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.